హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే వైనాడు డే 1 వ్లాగు. ఈ వ్యూ ఏంటంటే రూమ్ ముందర వ్యూ అనమాట. వర్షం నైట్ నుంచి అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. అండ్ ఈ వ్యూ ఏంటంటే రూమ్లో విండో దగ్గర ఉన్న వ్యూ అండ్ రూము చాలా బాగున్నాయి. ఫుల్ వర్షం పడుతుంది. వర్షం తగ్గితే వెళ్దాము అనుకున్నాం కానీ బట్ వర్షం అయితే తగ్గట్లేదు. జస్ట్ ఇంకా రూమ్లో చిల్అవుట్ అవుతున్నాం. అందరం అయితే రెడీ అయ్యాం కానీ వర్షం తగ్గిపోతే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నాము. మార్నింగే ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాము బట్ వర్షం తగ్గలేదు. ఇంకా టిఫిన్ తినే టైం అయింది. వెళ్ళి వర్షంలోనే టిఫిన్ తీసుకొని వచ్చారు. అండ్ ఇక్కడ మా లగేజ్ ఎవ్రీథింగ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఎందుకంటే మేము రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. జస్ట్ నైట్కి మాత్రమే రూమ్ తీసుకున్నాము. మోస్ట్లీ మేము నైట్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే కొంచెం ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసుకొని విజిటింగ్ ప్లేస్లు చూసేకి వెళ్తాం కదా, అక్కడ ఎక్కడన్నా దారిలో టిఫిన్ చేసేసి డే మొత్తం ఇంకా ఏమన్నా చూడాల్సిన ప్లేస్లు ఉంటే అవన్నీ చూసేసుకుందాము. ఒకవేళ ఈ డే సరిపోకపోతే ఇంకా ఏమైనా చూడాల్సిన ప్లేస్లు ఉంటే ఆ చూడాల్సిన ప్లేస్ల దగ్గర రూమ్ తీసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. బట్ మొత్తం ఆ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఎందుకంటే మేము అనుకున్న టైంకి స్టార్ట్ అవ్వలేదు, రూమ్ చెక్అవుట్ చేయలేదు. ఎందుకంటే వర్షం వల్ల చాలా హెవీగా పడుతూనే ఉంది. కొంచెం తొందరగా మేము రూమ్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయ్యి ఉంటే ఎక్కువ ప్లేసులు కవర్ చేయడానికి మాకు టైం ఉండేది. బట్ ఇక్కడే మాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. బట్ ఫైనల్గా అయితే రూమ్ చెక్అవుట్ చేసేసి కిందికి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మేము తీసుకున్న హోటల్ ముందర వ్యూ అనమాట. నైట్ మీకు అంత క్లియర్గా కనిపించలేదు కదా, ఎందుకంటే హెవీగా వర్షం పడుతుంది అండ్ చీకటి అయింది కదా, అందుకే జస్ట్ అలా షూట్ చేశాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మేము పుక్కట్ లేక్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది చెప్తాను. పుక్కట్ లేక్ వెళ్ళే రూట్ మొత్తం నిజంగా చాలా బాగుంది. వ్యూ అలాగే ఉంది, క్లైమేట్ అలాగే ఉంది అండ్ వర్షం కూడా అలాగే ఉంది. జస్ట్ ఒక 1 అవర్ మాత్రమే వర్షం పడలేదు, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఎలాగంటే కనీసం ముందర రోడ్డు కూడా కనిపించలేదు, అంత హెవీగా వర్షం పడుతూనే ఉంది. నిజంగా చాలా ఇబ్బంది పడ్డాం, చాలా సఫర్ అయ్యాము. కంటిన్యూస్గా ఈ వ్లాగ్ మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మాకు ముందు తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. అట్లీస్ట్ మాకు ముందు తెలిసినా మేము వయనాడుకి వచ్చే వాళ్ళం కాదు, డైరెక్ట్ మేము మైసూర్కి వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకున్న తర్వాత హోటల్ వాళ్ళు మాతో చెప్పారు కంటిన్యూస్గా 3-4 డేస్ హెవీ వర్షం ఉంది, అంటే తుఫాన్ ఉంది అన్నట్టు చెప్పారు. నార్మల్గానే వయనాడులో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. తట్టు తుఫాన్ ఉండడంతో ఆ వర్షం ఇంకా ఎక్కువ పడుతుంది, అసలు గ్యాపే లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. పెద్దవాళ్ళు అయితే నార్మల్గా వెళ్ళిపోతాం మనం వర్షంలో ఏమన్నా ప్లేసులు చూడడానికి. మాకు పిల్లలు ఉండడంతో వాళ్ళని ఎలా పడితే అలా తిప్పలేం కదా, వాళ్ళని వర్షంలో తిప్పితే ఫీవర్ జలుబు అలా వస్తాయి అన్నట్టు మేము కొంచెం వర్షం తగ్గిన తర్వాత నిదానంగా నెమ్మదిగా అలా వెళ్ళామన్నమాట. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపు అని మేము కార్లో జర్నీ చేస్తాము, ఎక్కడ ఆపడానికి కూడా లేదు, కార్లో నుంచి బయటికి దిగడానికి కూడా లేదు. పెద్దవాళ్ళు అయితే అలాగే ఉంటారు ఎంతసేపు అయినా. బట్ మాకు పిల్లలు ఉండడంతో ఎంతసేపు పిల్లలు కార్లో ఉంటారు, ఏడుస్తున్నారు అనమాట కిందికి దిగాలని, కానీ దిగడానికి లేదు వర్షం వల్ల. చాలా అంటే చాలా హెవీగా వర్షం పడుతుంది. వర్షం ఎప్పుడన్నా ఆగితే అప్పుడు కారు ఆపేసుకొని పిల్లల్ని కాసేపు అలా బయటికి దింపి అలా చేసామన్నమాట. అలా ఇబ్బంది పడ్డాము. అండ్ ఇక్కడైతే ఇంకా మోస్ట్లీ మేము పుక్కట్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ ట్రిప్కి వెళ్ళినా ఏ సీజన్లో వెళ్తే బాగుంటుందో ఆ సీజన్లోనే వెళ్ళాలి. ఏ మంత్లో వెళ్తే ఎంజాయ్ చేస్తారో ఆ మంత్లోనే వెళ్ళాలి. మేము ఎంజాయ్ చేయలేదా అంటే చేసాం, చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ కొన్ని చోట్ల ఇబ్బంది పడ్డామన్నమాట పిల్లలతో, అంతే తప్పించి ట్రిప్ అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే ఇంకా మేము పుక్కట్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అన్న అయితే కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఏమైందంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికి ఓన్లీ క్యాష్ మాత్రమే ఇవ్వాలంట, ఫోన్పే గూగుల్ పే ఇలా యాక్సెప్ట్ చేయరు అని చెప్పారు. బట్ మా దగ్గర క్యాష్ లేదు. ఇంకా అన్న వచ్చిన తర్వాత క్యాష్ ఇచ్చి టికెట్ అయితే తీసుకున్నాము. రెయిన్ కోట్కి అసలు ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడికి వచ్చేసరికి. మేము ఈ రెయిన్ కోట్లు ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి, కావాలనుకుంటే తీసుకోవచ్చు. లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి 40 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్ అనుకుంటా. చిట్టమ్మా చిటి వర్షం పడుతుంది కదా, వర్షం పడుతుందా? అయ్యో ఎట్ట మరి ఉన్నారు.
ఈ పుక్కట్ లేక్‌కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మన ఇండియన్ మ్యాప్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ పుక్కట్ లేక్ కూడా ఉంటుంది. ఈ లేక్ వచ్చేసి సహజంగా ఏర్పడిన లేకు. మధ్యలో వాటరు, చుట్టూ గ్రీనరీ నిజంగా చాలా బావుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లేక్ చుట్టూ కూడా రోడ్డు ఉంది. మనం నడుచుకుంటూ మొత్తం లేక్ అంతా తిరగొచ్చనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే లేక్ కూడా అంటే లోపలికి కూడా వెళ్ళొచ్చు వాటర్‌లోకి బోటింగ్ ద్వారా. బట్ మేము వెళ్ళినప్పుడు వర్షం ఉండడం వల్ల అండ్ హెవీగా వాటర్ ఉండడం వల్ల ఆ బోటింగ్ అనేది ఆపేశారనమాట. చూస్తున్నారు కదా బోట్లన్నీ ఆపేశారు. బట్ మేమైతే వెళ్ళి అడిగాము. ప్రజెంట్ అయితే ఆపేసామని చెప్పారనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపలే రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా కాఫీ టిఫిన్స్ ఇలా ఏమన్నా తినాలన్నా కానీ అన్నీ మనకు లోపలే దొరుకుతాయి. మేము కూడా జస్ట్ ఈ లేక్ చుట్టూ కొంచెం దూరం వెళ్ళి నడుచుకుంటా ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాము. ఎందుకంటే చాలా హెవీగా వర్షం స్టార్ట్ అయింది. జస్ట్ కాసేపు అలా నడుచుకుంటూ వెళ్ళాము లేక్ చుట్టూ చూస్తూ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా వ్యూ చాలా చాలా బాగుంది. ఏమంటే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే బోటింగ్లో వెళ్ళలేకపోయామే అని కొంచెం అది కొద్దిగా బాధపడ్డాము. తర్వాత సరేలే అనుకున్నాం, ఇంకా ఏం చేయలేం కదా. అండ్ ఇంకా రిటర్న్ బయటకొచ్చేటప్పుడు మాకు ఫిష్ స్పా కనపడిచ్చింది. ఎందుకో నాకు ట్రై చేయాలనిపించిందనమాట. ఇంకా రాముతో చెప్తే సరే వెళ్దాం దా అని పిలుచుకొని వచ్చారనమాట. ఫస్ట్ టైం నేను ఈ ఫిష్ స్పా ట్రై చేయడము. ఇంతకుముందు ఎప్పుడూ నేను ట్రై చేయలేదు ఈ ఎక్స్పీరియన్స్‌ని. ఇంకా పర్ పర్సన్‌కి వచ్చేసి ₹100 అనమాట. టికెట్ తీసేసుకొని ఇంకా ట్రై చేస్తున్నాను. నిజంగా నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అనిపించింది నాకు. అచ్చుతా బయటకొచ్చిన తర్వాత ఎదురుగా ఈ కొట్లో మ్యాంగోస్ కనపడిచ్చాయి. వెళ్ళి తీసుకుందామని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇక్కడికొచ్చి చూస్తే ఏదో వాటర్‌లో మ్యాంగోస్‌ని స్టోర్ చేసి ఉంచారనమాట. అడిగాం మేము ఏంటిది అని. బట్ వాళ్ళేం చెప్పారంటే వాటర్ వేసి అందులోకి సాల్ట్ వేసి పచ్చి మ్యాంగోస్‌ని కట్ చేసి ఇలా స్టోర్ చేసి అమ్ముతారంట. సరే ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి మేము కూడా కింద కవర్లలో ప్యాక్ చేశారు కదా ఆ కవర్ మొత్తం తీసుకున్నాము. బట్ టేస్ట్ అయితే చేసాము. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫ్లేవర్ తినలేకపోయాము. నేననే కాదు మేము ఎవ్వరం తినలేకపోయాం. మొత్తం ప్యాకెట్ మొత్తం పడేసాము. సాల్టీగా ఉన్నాయి అండ్ కొంచెం స్వీట్ తగులుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి చైన్ ట్రీ దగ్గరకు వచ్చాము. కొంచెం ముందుకు వెళ్ళిపోయాము, అందుకే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ చైన్ ట్రీకి ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే ఒక బ్రిటిషరు వైనాడికి మార్గం కనుక్కునేందుకు స్థానికంగా ఉన్న ఒక వ్యక్తిని వెంట తీసుకొని వెళ్ళాడంట. వైనాడికి మార్గం కనుక్కున్న తర్వాత ఆ వెంట తీసుకొని వెళ్ళిన వ్యక్తిని ఈ ప్లేస్లో చంపేసి వైనాడికి మార్గం నేనే కనుక్కున్నా అని చెప్పాడంట ఆ బ్రిటిషరు. అప్పటి నుంచి ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉండేదంట. వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేదంట. ఆ తర్వాత ఆత్మని చైన్‌తో బంధించి ఈ చెట్టుకి కట్టేశారంట అని అంటున్నారు. ఇది స్టోరీ. ఇదొచ్చేసి మెయిన్ రోడ్‌లోనే ఉంది చైన్ ట్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్డీ వ్యూ పాయింట్ దగ్గరకొచ్చేసాము. నిజంగా చాలా బాగుంది లక్డీ వ్యూ పాయింట్ అయితే. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు వైనాడ్‌లో మాత్రము. ఇది మొత్తం ఘాట్ సెక్షను. ఆల్మోస్ట్ 12, 13 కిలోమీటర్స్ ఉంది మొత్తం ఇది ఘాట్ రోడ్డు. కింద మీకు ఈ రోడ్ అదంతా కనిపిస్తుంది క్లియర్‌గా. నిజంగా మేము వెళ్ళినప్పుడు వర్షం ఉండడంతో మంచు ఎక్కువ పడుతూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫాగ్ మొత్తం ఫుల్లుగా ఉందనమాట. సరిగ్గా కూడా కనిపించలేదు. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా నిజంగా చాలా చాలా బాగుంది. ఇది మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇదొచ్చేసి మెయిన్ రోడ్‌లోనే ఉంది. లక్డీ వ్యూ పాయింట్ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎక్కడైనా లంచ్ చేసేసి తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. మేము లక్డీ వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసి 2:30 అలా అయింది. చాలా లేట్ అయిపోయింది. దారి పొడవునా చూస్తూనే ఉన్నాము. ఎక్కడన్నా రెస్టారెంట్స్, హోటల్స్ అలా కనిపిస్తే లంచ్ చేసేద్దామని. బట్ మాకైతే ఎక్కడా కనిపించలేదు. ఆల్మోస్ట్ ఒక 30-40 మినిట్స్ జర్నీ చేసాము. ఆ తర్వాత ఒక చిన్న అది హోటల్ కనిపించింది. ఇంకా అక్కడ లంచ్ చేయాలని డిసైడ్ అయ్యాము.
అండ్ దారి పొడవునా చూస్తున్నారు కదా, నిజంగా వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ గ్రీనరీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే దారి పొడవునా కాఫీ తోటలు అనమాట ఇవన్నీను. ఎక్కడన్నా వ్యూ అలా బాగుంటే దిగి ఫొటోస్ అలా తీసుకోవాలని చూస్తున్నాం కానీ ఎక్కడ పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకునేంత లేదనమాట. ఫైనల్గా ఒక చోట అయితే మాకు రోడ్డు పక్కనే కాఫీ తోట కనపడిచ్చింది. అండ్ అక్కడ కూడా పార్కింగ్ అలా ఉందనమాట. ఇంకా అక్కడ కొంచెం కార్ ఆపాము. కరెక్ట్‌గా మేము అక్కడికి వెళ్ళేసరికి వర్షం కూడా కొంచెం తగ్గింది. అందుకే ఇంక ఇక్కడ ఆపేసి జస్ట్ అలా కొన్ని ఫోటోస్ అలా తీసుకున్నాము. చూస్తున్నారు కదా, చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకి. ఇవంతా మొత్తం కాఫీ తోటలనమాట. అవి కాఫీ గింజలు. అండ్ దారిలోనే ఈ పనస చెట్టు కనపడిచ్చింది. ఎన్ని పనసకాయలు కాసాయో ఎవ్వరు అసలు ముట్టుకోవట్లేదు. కింద పడిపోయాయన్నమాట. బాగా పండి రాలిపోయాయి. అవి కూడా ఎవ్వరు తీసుకోలేదు. చూస్తున్నారు కదా, అసలు కింద పడిపోయాయి అవన్నీను. పాడైపోయాయన్నమాట కింద పడిపోయి. ఇక్కడనే కాదు, దారి పొడవునా ఇలాగే ఉంది. ఎవ్వరు పనసకాయలని కోయడం గానీ, లేకపోతే పడిపోయినవి తీసుకెళ్ళడం కానీ అలా ఎవరు చేయట్లేదు. అంటే పనసకాయలననే కాదు, ఆల్మోస్ట్ నేను చాలా ఫ్రూట్స్‌ని చూశాను. అంటే జామ, ఇంకా మిగిలిన ఫ్రూట్స్ ఎవ్వరు అసలు తినడం కూడా కాదు కదా, వాటిని ముట్టుకోవడం కూడా లేదు. అండ్ ఫైనల్‌గా అయితే ఇంకా మేము రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా చిన్నగా ఉంది. ఫుడ్ అయితే పర్లేదు. మరీ టేస్టీగా అయితే ఏం లేదు కానీ పర్లేదు. అండ్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఫిష్, మటను ఇవి ఏం తినను. ఓన్లీ చికెనే. ఇందులో చికెన్ ఐటమ్స్ చాలా తక్కువున్నాయి. ఇంకేదో అలా ఆర్డర్ ఇచ్చి జస్ట్ అలా కొంచెం తిన్నాననమాట. ఇంకా రాము మిగిలిన వీళ్ళంతా ఫిష్ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నారు వాళ్ళు. చూస్తున్నారు కదా, ఏమేమి ఆర్డర్ ఇచ్చాను ఏంటి అనేది చూపిస్తున్నాను. పరోటా అండ్ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇంకొకటి వచ్చేసి బిర్యానీ ఏదో ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఫుడ్ అయితే మరీ అంత బాలేదండి. అండ్ రెస్టారెంట్ కూడా అంత నీట్‌గా ఏం లేదు. లంచ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా రిలాక్స్ అవ్వలేదు. వెంటనే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ నెక్స్ట్ ఎక్కడికెళ్తున్నామంటే మేము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికెళ్తున్నాము. అది ప్లాన్ అనమాట మాకు. బట్ దారిలో వెళ్ళేటప్పుడు మాకు ఎక్కడ చూసినా అడ్వెంచర్ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. అంటే కయాకింగ్ కానీ, లేకపోతే జిప్ లైన్ కానీ ఇలా అనమాట. బట్ ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఎప్పుడు ట్రై చేయలేదు నేను. ఒకసారి ఆపి ట్రై చేద్దాము అని అనుకున్నాను. ఇంకా ఒక చోట అడిగాము. బట్ అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉందనమాట. కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు అన్నారు. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇది హైయెస్ట్ అంట. చాలా హైట్‌లో ఉంది జిప్ లైను. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేయడము. ఫస్ట్ వద్దనుకున్నాను. బట్ రాము చాలా ఫోర్స్ చేశారు. ఒకసారి ట్రై చెయ్యి, ఏం కాదు, చాలా ఎంజాయ్ చేస్తావు అన్నట్టు అన్నారనమాట. సరే అన్నట్టు ఇంకా ధైర్యంగా వెళ్ళాను. నిజంగా నేను పైకెక్కేటప్పుడు చాలా అంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే అంత హైట్ నుంచి ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సగం మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు వద్దు అని కూడా అన్నాను. బట్ రాము చాలా ఫోర్స్ చేసి మొత్తానికి నాతో జిప్ లైన్ కంప్లీట్ చేశారు. నిజంగా రియల్లీ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఏం కాదు, భయపడకో, భయపడకేం కాదులే. స్ట్రాంగ్గా కట్టినారు కదా, బెల్టులు అన్నీ వేసి కట్టినారు. ఏమవుతుంది? లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఏమో. బాగా ఎంజాయ్ చేయి. ఫస్ట్ కళ్ళు మూసుకోవద్దు, ఓకేనా? ఏం కాదురా. జిప్ లైన్ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఫియర్ అనేది తగ్గింది. ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. నిజంగా చాలా బాగుంది. వన్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ రిటర్న్ వచ్చిన తర్వాత ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అండ్ ఏదో ఫేస్లో కూడా గ్లో వచ్చింది. అదేంటంటే నేను చేశాను అన్న కాన్ఫిడెంట్ అనమాట. రాముతో చాలా హ్యాపీగా హుషారుగా పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. అంటే నేను చేశాను భయపడకుండా అని హ్యాపీగా వచ్చాను అనమాట. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? సూపరా? చెప్పినానా బంగారు? ఏం కాదు రాని. కొంచెం దాటుతానే ఫియర్ పోయింది ఇంకా నాకు. చెప్పినానా స్టార్టింగ్ కొద్దిగా. నీకు ఇంకోటి తెలుసా, ఎక్కేటప్పుడు నాకు కూడా కొద్దిగా భయం వేసింది బంగారు. బాగుంది అసలు. ఇప్పుడే జిప్ లైన్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ టైం నేను జిప్ లైన్ ఎక్కడం.
ఎప్పుడు చూసినా భయపడుతూ ఉండేదాన్ని. ఈసారి ఎందుకో ట్రై చేయాలనిపించింది, ఇంకా అనుకోలేదు, వెళ్ళి ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది, ఆసమ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. అసలు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ శుచిపుర వాటర్ ఫాల్స్ అండ్ ఆ తర్వాత అడక్కల్ కేవ్స్. కాదు బ్రిడ్జ్, అది గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత అడక్కల్ కేవ్. ఈరోజు ఇవన్నీ కవర్ చేయగలుగుతాం అనుకుంటున్నావా? ఇక్కడ లేట్ అవుతుంది, త్వరగా వచ్చేస్తే ఆల్రెడీ ఇప్పుడు టైము 4 అయింది. ఈరోజు గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ అన్నా లేకపోతే శుచి వాటర్ ఫాల్స్ కన్నా వెళ్తాము. ఒక్కసారన్నా కానీ వైనాడ్ ట్రిప్ వేసుకోండి, నిజంగా చాలా బాగుంది. చాలా క్లైమేట్ ఆసమ్, అసలు చెప్పలేని మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంది వైనాడ్ ట్రిప్. మేము అనుకోకుండా వచ్చాం కానీ వర్షం ఉంది హెవీగా, కానీ మీరు ప్లాన్ చేసుకొని చూసుకొని రండి క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అన్నది. వర్షం లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వర్షంలో వచ్చే ఇంత ఎంజాయ్ చేస్తున్నాము, వర్షం లేకపోతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా చిట్టి తల్లి చూడు మీతో ఏదో మాట్లాడుతుందంట. హలో హాయ్ చెప్పు, హాయ్, బాయ్ 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 బాయ్. కొడతావా? మమ్మ పెట్టు, ముద్దు పెట్టు పెట్టవా? అప్ప జిప్ లైన్ చేసే చోట పక్కనే కెనాల్ ఉంది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనము జిప్ లైన్ చేసేటప్పుడు ఈ కెనాల్ మధ్యలో నుంచి వెళ్తాం అనమాట పైన, అండ్ వ్యూ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. నేను కార్లో ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి అలా వీడియో షూట్ చేశాను, అండ్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసి మేము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, ఫస్ట్ మేము శుచిపుర వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము, ఆ తర్వాత గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామని చెప్పాను. బట్ కొంచెం చేంజ్ అయిందనమాట. ఎందుకు గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తున్నామంటే చాలా టైం అయిపోయింది, అంటే చీకటి పడుతుంది. 7:30కి అంతా గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు, అందుకే ఫస్ట్ అది చూసుకొని తర్వాత టైం ఉంటే శుచిపుర వాటర్ ఫాల్స్ చూద్దాము అనుకున్నాము. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఎలాగో బెంగళూరులోనే ఉండేది కాబట్టి మాకు వాటర్ ఫాల్స్ మాకు బెంగళూరు దగ్గరలో చాలా ఉన్నాయన్నమాట, ఎప్పుడు చూస్తూనే ఉంటాము. గ్లాస్ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ చూడాలని డిసైడ్ అయ్యాము, అందుకే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు చాలా టైం వేస్ట్ అయింది, ఎందుకంటే మన ఓన్ వెహికల్లో పైకి వెళ్ళడానికి వీల్లేదు, అండ్ వెళ్ళలేం కూడా, రోడ్లు అసలు సరిగ్గా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వేరే ప్రైవేట్ వెహికల్స్ని మాట్లాడుకొని మనం పైకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడే వెహికల్స్ ఉంటాయన్నమాట. ఒక వెహికల్లో 7 మెంబర్స్ మినిమం ఎక్కించుకుంటారు. మేము 4 మెంబర్స్ ఉన్నామన్నమాట. ఇంకొక 3 మెంబర్స్ రావడానికి చాలా టైం పట్టింది. లేదు ఆ వెహికల్లో మనం మాత్రమే వెళ్ళాలి, 4 మెంబర్సే వెళ్ళాలి అనుకుంటే మిగిలిన ఆ 3 మెంబర్స్ అమౌంట్ కూడా మనమే పే చేయాలన్నమాట. అలా పే చేస్తే మనం వెహికల్ని మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము వేరే 3 మెంబర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసామన్నమాట. అలా మాకు చాలా టైం వేస్ట్ అయింది, అండ్ హెవీగా కూడా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మేమే అంతా పే చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ లక్కీ మాకు సడన్గా ఒక 3 మెంబర్స్ వచ్చారు, ఇంకా వాళ్ళు మేము అంతా కలిసి స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే నిజంగా చాలా దారుణంగా ఉంది, అస్సలు చాలా ఘోరంగా ఉంది. అసలు రోడ్డు ఇలా ఉంటుందని అయితే మేము అస్సలు అనుకోలేదు. మన ఓన్ వెహికల్లో వచ్చినా కానీ అసలు డ్రైవ్ చేయలేము, అండ్ ఆ వెహికల్స్ కూడా తట్టుకోవన్నమాట ఈ రోడ్స్లో. కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద రాళ్ళు, మట్టి అలా ఉందన్నమాట. రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఈ వెహికల్స్ అయితేనే ఈ రోడ్డుకి సరిపోతాయి అనుకుంటా. అండ్ ఇది కూడా బాగుంది, అంటే ఈ ఎక్స్పీరియన్స్ కూడా వన్ టైమే కదా, ఒకసారి ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ ఇది మొత్తం జర్నీ నాకు తెలిసి ఒక 20 to 30 మినిట్స్ అలా టైం పడుతుంది. అండ్ ఒక పర్సన్కి పైకి వెళ్ళడానికి 300 పే చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను వీడియో క్లారిటీగా తీద్దామని చాలా ట్రై చేశాను, రోడ్డు సరిగ్గా లేనందువల్ల అస్సలు కుదరట్లేదు. చూస్తున్నారు కదా వీడియో మొత్తం చాలా అంటే చాలా
కదులుతూనే ఉంది. అసలు మొబైల్ స్టడీగా ఉండట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే పైకొచ్చేసాము. ఇక్కడ మనల్ని ఒక చోట వెహికల్ పార్క్ చేస్తారు. అండ్ 1 అవర్ టైం చెప్తారనమాట. 1 అవర్‌లో రిటర్న్ రండి అని చెప్తారు. మేము ఇక్కడ దిగేసరికి హెవీగా వర్షం స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా హెవీగా. అసలు మేము కిందికి రాలేకపోయాము. అంత హెవీగా వర్షం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడేంటంటే మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలి. అంటే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ టికెట్ తీసుకోవాలి. ఒక పర్సన్‌కొచ్చేసి 200 పే చేయాలి. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫోన్‌పే, గూగుల్ పే అస్సలు వర్క్ చేయట్లేదు. అంటే మొబైల్ ఫోన్‌కి సిగ్నలే రావట్లేదు. పైనైనా కానీ, కొండపైనైనా కానీ చాలా ఎత్తు మీద ఉండేసరికి అస్సలు పని చేయట్లేదు. మా దగ్గర అసలు క్యాష్ లేదు. ఇక్కడ చూస్తే ఫోన్‌పే, గూగుల్ పే వాళ్ళ దగ్గర ఉంది కానీ మనీ అనేది సెండ్ అవ్వట్లేదు సిగ్నల్ లేనందువల్ల. మేమనే కాదు చాలామంది ఇక్కడికొచ్చిన తర్వాత చాలా సఫర్ అయ్యారు. మోస్ట్లీ మీలో ఎవరన్నా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం మనీ తీసుకొనే వెళ్ళండి. లక్కీగా నా ఫోన్‌కి సిగ్నల్ రావడంతో ఇంకా నా ఫోన్ నుంచి ఫోన్‌పే చేశామన్నమాట అమౌంట్‌ని. అండ్ ఒక కూపన్ లాగా ఇస్తారు. ఒక టికెట్ లాగా ఇస్తారనమాట. దాన్ని మనము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న టికెట్ చూపిస్తే వాళ్ళు అలౌ చేస్తారు. మేము గ్లాస్ బ్రిడ్జ్ చూసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ కిందికి వచ్చేటప్పుడు ఇంకా హెవీగా వర్షం స్టార్ట్ అయింది. ఎంత హెవీగా అంటే అసలు పిల్లలు ఉండట్లేదు. చాలా భయపడిపోయి ఏడ్చేశారనమాట. చాలా అంటే చాలా ఏడ్చారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కిందికి సడన్‌గా రావడానికి లేదు. అక్కడ ఉండడానికి లేదు. కనీసం కూర్చోవడానికి కూడా లేదనమాట. ఎక్కువ క్రౌడ్ ఉందనమాట. అందరూ నిల్చొనే ఉన్నారు. మేము పిల్లలు ఏడుస్తున్నారు. అస్సలు చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ మాత్రము. వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. చాలా ఎత్తు మీద కొంచెం భయమేసింది నాకు. బట్ ఆ తర్వాత నిదానంగా కిందికొచ్చామనమాట. మేము కిందికొచ్చేసరికి చాలా అంటే చాలా చీకటయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. మేమనే కాదు చాలామంది లేట్‌గానే వచ్చారు. ఎందుకంటే వర్షం వల్ల చాలా హెవీగా వర్షం పడింది. మేము తొందరగానే వచ్చాము. మాతో పాటు మిగిలిన వాళ్ళున్నారు కదా! వాళ్ళు ఇంకా లేట్‌గా వచ్చారనమాట. ఎందుకంటే అక్కడ ఇంకా కొన్ని చూడాల్సిన ప్లేసులున్నాయి. బట్ మాకు పిల్లలు ఉండడంతో మిగిలిన వాటినేం చూడలేదు మేము. డైరెక్ట్ ఇంకా వెహికల్ దగ్గరికైతే వచ్చేసాము. కిందికొచ్చిన తర్వాత ప్లాన్ మొత్తం చేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే చాలా హెవీగా వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. ఇంకా రేపు, ఎల్లుండి కూడా సేమ్ ఇలాగే ఉంటుందనిపించింది. ఇంకా పిల్లల్ని ఈ వర్షంలో తిప్పడం మంచిది కాదనిపించింది మాకే. అందుకే ఇంకా వైనాడ్‌లో చూడాల్సిన ప్లేస్‌లన్నీ ఇంకా స్టాప్ చేసేసి ఇంకా డైరెక్ట్ మైసూర్‌కి వెళ్ళిపోదాం అనిపించింది. ఇంకా చూడాల్సిన ప్లేస్‌లు ఉన్నాయి వైనాడ్‌లో. బట్ మేమైతే ఇంకా ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాము. నైట్ ఇక్కడే రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగే మైసూర్‌కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. బట్ రాము ఏమన్నారంటే ఇంకా టైం ఉంది కదా! ఇప్పుడే వెళ్ళిపోదాం. నైటే వెళ్ళిపోదాం మైసూర్‌కి. మైసూర్‌లో రూమ్ తీసుకుందాం నైట్‌కి. అండ్ ఎర్లీ మార్నింగ్ మైసూర్ అంతా చూసుకొని నైట్‌కి ఇంటికి వెళ్ళిపోవచ్చు రేపు అన్నట్టు అన్నారనమాట. బట్ ఏమైందంటే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి. మధ్యలో ఎక్కడ ఆపలేదు. ఒక్క చోట మాత్రమే ఆపాము. పిల్లలకి ఏదన్నా తినిపించాలి కదా నైట్ అన్నట్టు. అక్కడ కొద్దిగా లేట్ అయింది మాకు. దానివల్ల ఏమైందంటే మైసూర్‌కి వెళ్ళకనే పిల్లలు పడుకునేశారు. మేము కూడా మార్నింగ్ నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. అందుకే ఇంకా మైసూరు ఇంకొక 30 కిలోమీటర్స్ ఉందనంగానే రూమ్ తీసేసుకున్నాము. ఇంకా జస్ట్ 30 కిలోమీటర్సే కదా మార్నింగే రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అన్నట్టు డిసైడ్ అయ్యామన్నమాట. అదే మీకు ఇక్కడ రూమ్ టూర్ అదంతా చూపిస్తున్నాను. మేము ఈ రూమ్ తీసుకునేసరికి నైటు 11 అలా అయిందనమాట. అసలు మేము నైట్ డిన్నర్ కూడా చేయలేదు. బట్ తీసుకొని వచ్చారు కానీ అస్సలు చేయాలనిపించలేదు. చాలా టైర్డ్ అయిపోయాము. అలాగే పడుకునేసాను నేనైతేను. చాలా హెడేక్‌గా కూడా అనిపించింది నాకైతే. హలో! ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము నంజనగూడలో ఉన్నాము. అంటే మైసూర్‌కి ఒక 30 కిలోమీటర్స్ దూరం అనమాట ఇంకా. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 11 అవుతోంది. అందుకే ఇంకా ఇంకొక 1.5 అవర్ జర్నీ పడుతుంది మైసూర్‌కి వెళ్ళాలంటే. ఇంకా రూమ్స్ అవన్నీ వెతుక్కోవాలి. అందుకే ఇంక ఇక్కడే రూమ్ తీసేసుకున్నాం. రూమ్ బాగుంది. అండ్ నైట్ ఇక్కడే స్టే చేయాలనుకున్నాము ఇంకా. ఇప్పుడు డిన్నర్ చేయాలి. టైం 11. ఈ టైంలో డిన్నర్ చేసి పడుకోవాలి. అండ్ ఈ వ్లాగ్‌ని అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. చాలా టైర్డ్ అయిపోయాము అసలు. ఇంకా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అంత టైర్డ్ అయిపోయాము. కార్లో అసలు పడుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే
ఎందుకంటే పిల్లలు ఇద్దరు పడుకున్నారనమాట కార్లో. అసలు కూర్చోవడానికి కూడా కంఫర్ట్ లేదనమాట. ఇంకా అందుకే ఎంతసేపు అలా జర్నీ చేస్తామని చెప్పి ఇంక ఇక్కడే తీసేసుకున్నాము. నాకైతే ఏం తినాలనిపించలేదు, జస్ట్ కాఫీ తాగి పడుకుందాం అనుకున్నాను. అంత హెడేక్గా ఉంది నాకైతే. అంతేనండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్.